ద వన్ అండ్ ఓన్లీ మెడిసిన్. ప్లేట్లెట్స్ పెరగాలి అంటే ఇదిగోండి. మా మమ్మీ 10 రూపీస్ కూడా రెడీగా పెట్టింది ఇవ్వడానికి. లంచం అనమాట, మందు తాగే లంచం అది. చిన్న వయసులోనే టాబ్లెట్ వేసేసుకుంటున్నాను. అబ్బా హాయ్ గాయ్స్. హాయ్. నవ్వుతున్నావు, సిగ్గులేదు నీకు? అయినా నాకు యాక్టివ్ ఉంది. యాక్టివ్ ఉంటే నిన్నటిదాకా జ్వరం నాకు జ్వరం పోయిందా? వీడికి ధోతి ఫంక్షన్ చేద్దాము అనుకుంటే డెంగ్యూ తెచ్చుకున్నాడు, నవ్వుతున్నాడు. నిన్నటిదాకా నువ్వు ఏడ్చి మమ్మల్ని ఏడిపించి ఇప్పుడు నవ్వుతున్నావు అనుకో. ఒకసారి ఇట్లా కష్టాలు వాడు కాదు నువ్వు. సో ఈ వీడియో నేను మీ అందరికి ఎందుకు చూపిస్తున్నాను అంటే నాకు డెంగ్యూ వచ్చింది కాదు, ఇలా తెచ్చుకునే వాళ్ళు మీ ఇంట్లో కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఎస్పెషలీ ఆల్ ద సూపర్ మామ్స్ కోసం ఇప్పుడు చాలా సీజన్ నడుస్తుంది. మా అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 30-40% పిల్లలందరికీ కూడా పాజిటివ్ వస్తుంది. అండ్ ఇప్పుడు సీజన్ ఈ చలికాలం డెంగ్యూ సీజన్ కాబట్టి పిల్లలకు ఒకసారి డెంగ్యూ వస్తే, అది ఈ వయసు వాళ్ళకి వస్తే చాలా కష్టం అండి బాబు. ఆ నరకం మేము చాలా రోజుల నుంచి అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి ఇది కష్టం మీరు పడద్దని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి ట్రీట్మెంట్స్ ఏంటి, మేమేం చేపిస్తున్నాం, మీరేం చేయాలి, ఏవైనా మీకు యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడకండి. సో ఫస్ట్ రిపోర్ట్ యాక్చువల్లీ 3 days నుంచి హై ఫీవర్ ఉంది వీడికి. సరే ఎందుకుంది అంత హై ఫీవర్? ఎప్పుడు కూడా ఒక 102, 101 టెంపరేచర్ వచ్చేది, బట్ 2 daysలో తగ్గిపోయేది. ఎప్పుడు చలి రాలేదు వీడికి. అండ్ ఫస్ట్ టైం వీడికి చలి వచ్చింది, చాలా చలి వచ్చింది. అండ్ టెంపరేచర్ ఒక రేంజ్లో అండి బాబు, మేమైతే చచ్చిపోయాం చూడలేక ఆ టెంపరేచర్ని. ఎలా అంటే మెఫ్తాల్-పీ వేస్తే దట్స్ అన్ పారాసిటమాల్ కాంబినేషన్ అనమాట. అది వేస్తే మామూలుగా ఎప్పుడైనా సరే తగ్గిపోయేది, 6-7 hours వరకు జ్వరం వచ్చేది కాదు. బట్ ఈసారి మెఫ్తాల్-పీ 10 ml వేసినా కూడా జ్వరం తగ్గట్లేదు, 24/7 అలాగే ఉంటుంది. సో నాకు కంగారు వచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఇంకో 2 days చూద్దాము, జ్వరం తగ్గకపోతే అప్పుడు టెస్ట్ చేపిద్దాం అన్నారు. బట్ ఆ సెకండ్ డే రోజు నాకే ఎందుకో డౌట్ వచ్చింది, ధోతి ఫంక్షన్ అనుకుంటున్నాము, ఇప్పుడేమో వీడికేమో జ్వరం తగ్గట్లేదు. అసలు సేఫ్ సైడ్ ఏమైనా ఉన్నా ఆలస్యం చేయకూడదండి ఈ రోజుల్లో పిల్లలకి. ఎప్పుడైనా పోతే పోయింది, డబ్బులు కానీ టెస్ట్ చేయించుకోవడం చాలా బెటర్. అలాగని టెస్ట్ చేయిద్దామని పిలిచి ఇంటికే శాంపిల్ ఇచ్చాను. ఓకే సిబిపి తీయి, అలాగే డెంగ్యూ కూడా టెస్ట్ చేయిద్దాం, ఇప్పుడు డెంగ్యూ సీజన్ బాగా నడుస్తుంది. యాక్చువల్లీ ఉండదు అనుకొని చేయించాను. ఎందుకు అంటే దానికి సంబంధించిన ఏ లక్షణాలు లేదు. జనరల్గా డెంగ్యూ లక్షణాలు అనగానే హెడేక్ ఉంటుందంట, నాషియా ఉంటుందంట, వామిటింగ్స్ ఉంటాయంట, మోషన్స్ ఉంటాయంట. ఇవేమీ లేకుండా ఉట్టి ఫీవరే ఉంటే అది డెంగ్యూ కాదని డాక్టర్ కూడా చెప్పారు నాకు. సో నేను కూడా చాలా కాన్ఫిడెంట్గా ఊరికే చేపిద్దాంలే అన్న దృష్టితోనే చేయించాను. బట్ బ్లడ్లో డెంగ్యూ పాజిటివ్ అని వచ్చింది. షాక్ అందరం. నువ్వు ఏదో పాయిజన్ వెళ్తారన్నావు కదా, మనం బ్లడ్ తీస్తున్నప్పుడు ఆ బ్లడ్ లో పాయిజన్ ఉండొచ్చుగా. అవును వచ్చింది కదా, మరి అందుకే కదా దాంట్లో నీకు ప్లేట్లెట్స్ తక్కువ వచ్చాయి. అలాంటివి చాలా భయపెట్టి మందులు తాగిపిస్తున్నాను నేను. అసలు ఎంత టార్చర్ పడ్డామో ఆ వీడియో చూడండి, తర్వాత మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మా వాడి డెంగ్యూ కష్టాలు అనమాట. పెద్దోడికి వచ్చింది లాస్ట్ టైం, వాడు విన్నాడు, బట్ వీడు అస్సలు వినడు. మా మమ్మీ తయారు చేసి ఎక్స్పీరియన్స్ బాగుంది కదా దీని టేస్ట్కి. ప్లీజ్ అమ్మ అస్సలు చూడబుద్ది అవ్వదు. యాక్చువల్లీ ఇది ఏంటి అంటే ఇది పపాయ ఆకు రసం. అది మీరు తాగితే ఇంకా జన్మలే అసలు ఏం మీద విరక్తి పెడుతుంది, అదే కదా. బట్ వీడు తాగలేడు కాబట్టి ఇందులో కొంచెం హనీ కలిపాను. డాక్టర్ పర్లేదు ఏమైనా ఫ్లేవర్ కలపమన్నాడు. మీకు కావాలంటే ORSL కూడా కలపచ్చు. అండ్ డెంగ్యూకి ద వన్ అండ్ ఓన్లీ మెడిసిన్. ప్లేట్లెట్స్ పెరగాలి అంటే ఇదిగోండి పపాయ ఆకు రసం. పిల్లలు 7 years కాబట్టి 5 ml చాలా అంట ఒక డోస్కి. రోజుకి 3 to 4 times, మినిమం 2 times అయితే ఉండాలి. ఎప్పుడైనా తాగావా? ప్రాక్టికల్ కష్టం, అస్సలు తాగలేదు. చూడండి ఒక సినిమా చూపిస్తాడు. అండ్ ప్రయర్ ఏంటంటే ఇగో జెల్లీలు పెట్టాను, వామిటింగ్ చేసుకుంటాడని బకెట్ పెట్టాము, అండ్ వామిటింగ్ షాట్ తాగడానికి నీళ్లు పెట్టాము.
చాలా కెమెరాలో ఉన్నావు మళ్ళీ ఇగో నీకు ఇందాక అట్లాగా ఏం చేస్తాను తెలుసా శ్రీయాని ఇగో ఇగో ముక్కు పోసి వాటర్ సరే ఇట్లా పండుకో నేను డైరెక్ట్ గొంతులో పోస్తాను నీకు ఫ్లేవర్ తెలియకుండా ఇక్కడ వెళ్ళిపోయేటట్టు పోస్తా వస్తుంది గొంతులో వస్తుంది వామిటింగ్ వస్తే బకెట్ వామిటింగ్ చేసుకోవద్దు వామిటింగ్ చేస్తే నీకు తగ్గదు డెంగ్యూ తగ్గదు ఇప్పుడు మళ్ళీ ఇంకా పెద్ద జ్యూస్ చేస్తా ఇప్పిస్తా ఓకే 10 రూపీస్ పిల్లలకు లంచం ఏంటంటే డబ్బులు ఎక్కువ అడుగుతారు మా మమ్మీ 10 రూపీస్ కూడా రెడీగా పెట్టింది ఇవ్వడానికి లంచం అన్నమాట మందు తాగే లంచం అది పడుకో అరే ఫాస్ట్ నువ్వు పండుకుంటే నీ గొంతులో వేస్తే లేకపోతే మొత్తం అనవసరంగా తాగి తక్కువ మింగి 1 2 3 అయిపోయింది బాగుంది కదా టేస్టీ 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 మాకు ఇదే ప్రాబ్లం వీడితో ఏంటంటే బాధ వాడికి నచ్చని చేస్తే వామిటింగ్ చేసేస్తాను పోసేదాన్ని కాదు కదా మరి ఎట్లా చెప్పు నువ్వు వామిటింగ్ చేస్తే నీకు ప్లేట్లెట్స్ పెరగకపోతే డెంగ్యూ పెద్దగా అయితే మరి తీసుకెళ్ళి అడ్మిట్ చేసుకుంటారు నీకు ఆల్రెడీ లో ప్లేట్లెట్స్ ఉన్నాయి కదా చెప్పాను కదా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చెప్పు మరి తాగాలి ఒక్కసారి తాగేసి అయిపోద్ది మరి ఎందుకు వామిటింగ్ చేస్తా వామిటింగ్ చేయకపోతే పోసేదాన్ని చూడరా శ్రీయాన్ ఇలా టప్ మంది తాగేసి జల్లి తినంతే జల్లి రెడీగా పెట్టుకో వాటర్ రెడీగా పెట్టుకో నేను 3 నెలలు నువ్వు కళ్ళు మూసుకో అయిపోయింది 1 నిమిషం అయిపోయిందా కొంచెం సేపు అయిపోయేదానికి ఎందుకు అలా అంతే అంతే ఇప్పుడు ఈ టార్చర్ ని మేము 1 వీక్ భరించాలంటే ఆలోచించండి మా పరిస్థితి ఏంటో మీ పిల్లలకు కూడా ఇంత టార్చర్ పెట్టకుండా ఉండాలి అని అంటే ప్లీజ్ ఈ సీజన్లో కిందికి మాత్రం పంపకండి మణికొండలో ఉండే వాళ్ళు అస్సలు పంపకండి పిల్లల్ని డెంగ్యూ దోమలు మామూలుగా లేవు ఇన్ కేస్ పంపితే కనుక జంగల్ స్ప్రే అని దొరుకుతుంది రత్నదీప్ సూపర్ మార్కెట్లో అది మొత్తం బాడీ అంతా కొట్టి ఫుల్ షర్ట్ ఫుల్ ప్యాంట్ వేసి పంపండి చూసారా ఎంత కష్టపడ్డామో వీడు ఎంత టార్చర్ పెడుతున్నాడో మమ్మల్ని నీకేనా తగ్గుతుంది కానీ పాపం కష్టమే కదా అలాంటి ఆకు మందులు అవన్నీ ఇంత చిన్న పిల్లలు తాగాలి అంటే తాగే వాళ్ళ కష్టం తాగే మనకైతే పెద్ద టాస్క్ అది అయితే డెంగ్యూకి ఓన్లీ ట్రీట్మెంట్ ఎవరిని అడిగినా చెప్పేది ఒకటే ఏంటంటే టాబ్లెట్ వేసుకోవడం నేర్చుకున్నాడు అది ఎందుకంటే ఫస్ట్ డే ఇప్పుడు మీరు చూసారు కదా టార్చర్ ఎలా పెట్టాడు మమ్మల్ని దాని తర్వాత ఆ ఆకు రసం తాగిపోయడం మా వల్ల కాదు ఇంపాసిబుల్ అనిపించింది బట్ ఎలాగైనా అలవాటు చేయాలి కాబట్టి ఒక 2 అవర్స్ ఒక డెంగ్యూ అనేదాన్ని ఒక పెద్ద హిస్టరీ లాగా క్రియేట్ చేసి ఓన్ స్టోరీస్ క్రియేట్ చేసి చెప్తే భయపడి అప్పటి నుంచి తాగడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అండ్ ఈరోజు 3rd డే కొంచెం నేర్చుకున్నాడు అనమాట తాగడం అండ్ ముఖ్యమైన పాయింట్ ఏం చెప్దాం అనుకున్నామంటే మీ పిల్లలకి జ్వరం మాత్రమే ఉంది కదా మిగతా ఏమీ లక్షణాలు లేవు కదా డెంగ్యూకి హెడేక్ నాసియా వామిటింగ్ ఇలాంటివి ఏమి లేవు కదా అని చెప్పి మీరు టెస్ట్ చేయించుకోకుండా ఉండకండి పిల్లాడికి 3rd డే నుంచి 4th డే కూడా హై ఫీవరే ఉంది అంటే పోతే పోయింది బ్లడ్ టెస్ట్ కదా చేంజ్ చేసేయండి ఆలస్యం మాత్రం చేయకండి ఎందుకంటే డెంగ్యూ కూడా ఈ రోజుల్లో డేంజరసే ప్లేట్లెట్స్ పడిపోకూడదు అండ్ మా వాడికి ఫస్ట్ డే 1,25,000 ప్లేట్లెట్స్ ఉన్నాయి బట్ మినిమమే 1.5 ఉండాలంట 1.5 lakh ఉండాలంట సో ఎక్కువ తగ్గినట్టే సో డెంగ్యూ వస్తే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ డే బ్లడ్ తీయాలి వీళ్ళకి ఎవ్రీ డే అండ్ ఎవ్రీ డే దీనికి ఉన్న ఒకే ఒక్క మందు సాల్వ్ చేయగలిగేది ఏంటి అంటే బొప్పాయి ఆకు యొక్క రసం అమ్మో అమ్మ ప్లీజ్ గుర్తు చేయకమ్మా సో వాడు పెద్దోడికి 2 years బ్యాక్ వచ్చింది బట్ పెద్దోడు కాబట్టి వాడు తాగేశాడు ఒక 1 weekలో తగ్గిపోయింది వీడితోనే మాకు రియల్ టాస్క్ ఉంది అండ్ బొప్పాయి ఆకుని తీసుకొచ్చి ఫ్రెష్గా కడిగి దాన్ని జ్యూస్ తీసి
ఆ జ్యూస్ని తాగిపోయాలి. ఒకవేళ అలా తాగట్లేరు అని అనుకుంటే దాంట్లో ఓఆర్ఎస్ఎల్ కానీ హనీ కానీ ఏదైనా మిక్స్ చేయొచ్చు, కొంచెం స్వీట్నెస్ ఏదైనా మిక్స్ చేసి తాగిపియచ్చు అన్నారు. సో హనీ మిక్స్ చేసి తాగిపిస్తున్నాను, కానీ వీడికి హనీ కూడా ఇష్టం ఉండదు, బొప్పాయాకు రసం కూడా ఇష్టం ఉండదు. అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే కివీ ఫ్రూట్ తిన్నట్లేరు పిల్లలు అనుకుంటే ఆరెంజెస్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా, లిక్విడ్స్ ఎక్కువగా ఇవ్వాలంట. తొందరగా కోలుకోవాలంటే ఫ్లూయిడ్స్ ఎక్కువగా లోపలికి ఇంటేకి వెళ్ళాలంట. మా వాడ ఇప్పుడు వరకు కూడా ఒక్క ఫ్లూయిడ్ తాగట్లేడు. అంటే నీళ్లు తాగాలి, జ్యూసులు తాగాలి. ఇక్కడ తాగుతుంది పోమోగ్రానేట్ అనాలి వాళ్ళట. బాటిల్ ఫినిష్ చేశానంటే అబ్బా ఈ చిన్నదాన్ని బాటిల్ అనరు నాన్న. ఎస్. అండ్ ఫస్ట్ డే అలా వచ్చింది కదా, సెకండ్ డే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే సెకండ్ డే మేము హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ సిబిపి తీపిచ్చినప్పుడు అక్కడ 1,90,000 వచ్చింది. మీకు రిపోర్ట్ చూపించి ప్లేట్లెట్స్ కౌంట్. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, అమ్మయ్య పెరిగిపోతున్నాయిలే సెకండ్ డేకే అనేసి. అండ్ డాక్టర్ కూడా ఓకే ఇంప్రూవ్మెంట్ ఉంది కదా హ్యాపీ అని చెప్పారు. అండ్ ఏదది ఎస్ దిస్ ఈజ్ ద సెకండ్ డే రిపోర్ట్ అనమాట. 1.9 వచ్చింది. అండ్ నాకు డాక్టర్ చెప్పిన ఇంకో టిప్ ఏంటంటే థర్డ్ డేకి మళ్ళీ వెళ్ళాము. సో ఇప్పుడే మా వాడిని హాస్పిటల్ తీసుకొని వచ్చాను అనమాట. సక్సెస్ఫుల్ సెకండ్ డే. దా బ్లడ్ టెస్ట్ చియాన్, బ్లడ్ టెస్ట్ ఓకేనా? భయం లేదా నీకు? ఎంజాయ్. అక్కడ ఆల్రెడీ చేసేసింది ఇంజెక్షన్. Don't shake, okay? It's very little. It's finished. Your name? చియాన్ వీడియో తీస్తున్నాను, ఎడవట్లేడు అసలు. Your name? Sorry? మళ్ళీ చియాన్ ఫ్యాన్స్ అట్ అవుతారని. ఏయ్ నీకు అన్ని మంచి పాజిటివ్ కమెంట్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు. కమాన్. Really, he is very brave. నవ్వుతున్నారా? కమాన్ ఏయ్ కమాన్ చియాన్, గ్రేట్. ఎలా ఉంది? నొప్పేలే నీకు? ఎంజాయ్ చేసావా? అది ఇట్లా పెడుతున్నప్పుడు కొంచెం నొప్పేసింది. అంతేనా? బ్రేవ్ బాయ్ అయిపోయావా నువ్వు? వావ్, ఈజీయా? Gone or the pain still belly somewhere? Yeah? Is it? No? Let's see. What did you have for dinner? ఇప్పుడు మళ్ళీ థర్డ్ డే టెస్ట్ చేయిస్తే థర్డ్ డేలో 1.25 వచ్చింది. అంటే సెకండ్ డే పెరిగి థర్డ్ డే ప్లేట్లెట్స్ తగ్గిపోయింది ఏంట్రా అని మేము బాధపడ్డాం. మళ్ళీ టెన్షన్, హై బీపీ, నాకు ఏమైపోయిందిరా తగ్గిపోయి వన్స్ పెరిగిన తర్వాత తగ్గదు కదా అని. బట్ డాక్టర్ కూల్ అదేం పర్వాలేదు, ఫస్ట్ 1 వీక్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బాగా తగ్గి మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. అన్లెస్ 50,000 60,000కి పడిపోతే ప్లేట్లెట్స్ అది డేంజరస్ సైన్ కింద లెక్క. బట్ 1 lakh ఇలా ఉంటే నో ప్రాబ్లం అని చెప్పారు డాక్టర్. అయితే ఇంకొక సైన్ కూడా చెప్పారు, ఒకవేళ డెంగ్యూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందేమో. మనకి ప్లేట్లెట్ కౌంట్తో పాటు వైట్ బ్లడ్ సెల్స్ అండ్ హీమోగ్లోబిన్ కౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంట. వీడికి ఏంటంటే మినిమం 14 to 16 ఉండాలి, 13 ఉంది. ఫస్ట్ డే నుంచి ఈరోజు 4th డే ఈరోజు వరకు 13 ఉంటుంది హీమోగ్లోబిన్. తగ్గట్లేదు, పెరగట్లేదు. మనకి ప్లేట్లెట్స్ కౌంట్ కొంచెం అన్ఈవెన్గా ఉండి ఒకవేళ హీమోగ్లోబిన్ హైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఈరోజు 13 ఉన్న హీమోగ్లోబిన్ 15, ఎల్లుండి 16, 17 అలా వెళ్ళిపోతే అది డేంజరస్ సైన్. అలాగే వైట్ బ్లడ్ సెల్స్ వీడికి 3,100 ఉన్నాయి, మినిమం 4,000 ఉండాలి. యాక్చువల్లీ తక్కువే ఉన్నాయి, బట్ కొంచెం పెరుగుతున్నాయి అనమాట. ఈరోజు 4th డే, ఈరోజు టెస్ట్ చేపిస్తే ఈరోజు 1 lakh వచ్చిందండి ప్లేట్లెట్స్. అంటే ఇంకా తగ్గిపోయింది. సో మొన్న 1.25 ఉండింది, ఈరోజు 1 lakh వచ్చాయి ప్లేట్లెట్స్. బట్ వైట్ బ్లడ్ సెల్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి అండ్ హీమోగ్లోబిన్ అలాగే స్టేబుల్గా ఉంది కాబట్టి డాక్టర్ నో ప్రాబ్లం, ఇంకొంచెం కూడా తగ్గుతుండొచ్చు రేపటికి ఎల్లుండికి. అయినా సరే మీరు ఏమీ బాధపడకండి, హ్యాపీగా వచ్చి చూయించుకొని వెళ్ళండి టెస్ట్లన్నీ కూడా. 1 వీక్ కూడా తగ్గకపోతే ప్లేట్లెట్స్ ఇంకా 50,000-60,000కి పడిపోతే అప్పుడు మనము జాయిన్ చేద్దాము. ఇదైతే కామన్ ఫ్యూచరే అని చెప్పారు. ఇంకా ఏమవుతుందో తెలీదు. అడ్మిట్ చేస్తా నేను హాస్పిటల్లో. అలా అడ్మిట్ చేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? బట్ వీటిలో ఉన్న ఒక్క గుడ్ పాయింట్ ఏంటి అంటే సెకండ్ డేకి ఇంకా వీడు ఆకు రసం తాగడం మానేశాడు, టార్చర్ పెడతాడని చెప్పి ట్యాబ్లెట్స్ అలవాటు చేసాము. ట్యాబ్లెట్స్ మాత్రం బాగానే తీసుకుంటున్నారు. క్యారిప్రిల్ అనేది ట్యాబ్లెట్, అది కూడా బొప్పాయి ఆకు రసం అనమాట. దాంతో కాఫీ ఫ్లేవర్ లాగా ఉందంటే వీడికి. ఓకే,
బట్ అదృష్టం ఏంటంటే వీడికి బ్లడ్ టెస్ట్ అంటే భయం లేదు. సూది గుచ్చుకోవడాన్ని బాగా ఎంజాయ్ చేస్తాడు. బ్లడ్ తీస్తుంటే ఇలా చూసి వావ్ నా బ్లడ్ ఇంత బాగుందని ఫీల్ అవుతాడు. అదొకటి అట్లీస్ట్ సేఫ్ జోన్లో ఉన్నాం మేము. అది కూడా టార్చర్ పెట్టుకుంటే బయటికి మాకు కూడా వచ్చేదేమో డెంగ్యూలో ఉంది. సో ఇంకా రేపు ఎల్లుండి ఎలా ఉంటుందో అది కూడా కలిపి ఎక్స్పీరియన్స్ అంతా వీడియో చేస్తాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ టుమారో. అమ్మా ప్లీజ్ అసలు బాగుండదు కానీ తాగడిగో నువ్వు సతాయిస్తలేవు నేర్చేసుకున్నావు అని చెప్పాను 4th డేలో. కమాన్ నీకు తెలుసా నీకు 1,90,000 నుంచి 1,00,000 వచ్చే ప్లేట్లెట్స్ చెప్పాను కదా ఎట్లా డేంజర్. నాలో చిలిపి కదా నీలా ఎదురైనా. దట్స్ ఇట్. శ్రీయాన్ గుడ్ బాయ్ కదా అందరూ పొగడండి. ఇంకో గ్లాస్ తాగిపిద్దాం శ్రీయాన్. అది గ్లాస్ కప్పు కాదు గ్లాస్. 4th టైమా 5th టైమా శ్రీయాన్ నువ్వు చేయించుకుంటుంది? 6th టైమా? ఇంకా తగ్గలే. షేమ్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి ఇవాళ. సో ఫైనలీ 5th డే తర్వాత ప్లేట్లెట్ కౌంట్ WBC కౌంట్ అన్ని నార్మల్ వచ్చాయి నీకు. వాట్ ఏ మ్యాజిక్, సూపర్ మ్యాజిక్. ఫైనలీ వీఆర్ హోమ్ హ్యాపీలీ. ఇంకా నేను టాబ్లెట్ ఎక్కడ వేస్తానని బాధపడుతున్నాడు వాడు. ఇవాటి నుంచి నీకు టాబ్లెట్ పని అయిపోయింది. కానీ ఈ ఆకు జ్యూస్ మాత్రం ఇంకొక 2 days దాకా ఇదేనండి బొప్పాయి ఆకు. ఇన్ని రోజులు మమ్మల్ని సేవ్ చేసిన ఆకు ఇదే. జస్ట్ దీన్ని నీట్గా కడిగేసి ఇలా కట్ చేసుకొని దీన్ని మిక్సీలో పట్టేసి దానికి జ్యూస్ వస్తుంది కదా, కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేస్తే జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ని తీసి అందులో కొంచెం హనీ మిక్స్ చేసి తాగించాను. హనీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు కానీ అలా మిక్స్ చేస్తే అట్లీస్ట్ కాదు ఫ్లేవర్ కోసం తాగుతాడని. నీ ఫేవరెట్ ఆకు ఇప్పటి నుంచి. సో దిస్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ టు గెట్ రికవర్డ్ డెంగ్యూ నుంచి. అంతకి మించి హోమియోపతిలో కానీ అలోపతిలో కానీ ఆయుర్వేదంలో కానీ ఇంకా ఏ సొల్యూషన్ లేదు. మొత్తం అన్ని ఎంక్వైరీ చేశాను. బట్ డెంగ్యూ దోమలు అనేవి ఉట్టి కాల్ లెవెల్లోనే ఉంటాయంట, మోకాలం నుంచి పైకి అయితే రాలేవట. సో ఈ కాలంలో పిల్లల్ని కిందికి పంపిస్తే సాక్స్ వేసి ఫుల్ ప్యాంట్ వేసి ఫుల్ షర్ట్ వేసి జంగల్ స్ప్రే వేసుకోవాలి. జంగల్ స్ప్రే అంటే దోమలు కుట్టకుండా స్ప్రే అనమాట. అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, స్మెల్ ఉండదు పిల్లలకి. కాబట్టి జంగల్ స్ప్రే నేనైతే రసదీప్లో కొన్నాను, ఉన్నట్టుంది చూపిస్తా. సో మీకు కూడా అలా వీలైతే ఏదైనా ఒకటి దోమల స్ప్రే కొట్టేసి అప్పుడే కిందకి పిల్లల్ని పంపండి. ఈ 2-3 months మాత్రం టేక్ కేర్ ఆఫ్ యూర్ చిల్డ్రన్. అండ్ డాక్టర్ మాకు రాసిచ్చింది ఇవి క్యారెక్టర్ టాబ్లెట్స్. వీడి ఏజ్కి అయితే ఇది సగం ఏమన్నాడు ఒక్కరోజు మొత్తానికి 6 days వేస్తూనే ఉన్నాను. 3 టాబ్లెట్స్ అయిపోయినాయి. ఫైనల్గా హ్యాపీ ఎండింగ్ మొత్తానికి. యాక్చువల్లీ 24th మా గృహప్రవేశం ఉండాలి, బట్ ఆడవడానికి టైం పడుతుంది. అంటే ఇంకా 4 days. సో నెక్స్ట్ వీక్కి మార్చాము. బట్ ఇప్పుడు చూస్తే ఏంటంటే తిరుపతిలో అక్కడ ఫ్లడ్స్ ఉన్నాయి, మొత్తం వర్షాలు అంటున్నారు. ఈ టెన్షన్ తీరింది ఇప్పుడు, బట్ ఆ టెన్షన్ స్టార్ట్ అయింది. అండ్ మా లిఫ్ట్ వర్క్ అవ్వలేదు, ఇంకా పెయింటింగ్స్ అవ్వలేదు, అటు టెన్షన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా అయిపోయి మేము పెట్టుకున్న ముహూర్తానికి ఈ వీక్లో 29-30 అనుకుంటాం. అవరని మీరు కూడా మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి. అండ్ టేక్ కేర్ ఆఫ్ యూర్ చిల్డ్రన్. ఈ వ్లాగ్ని ఎందుకు చేశానంటే ఇప్పుడు సీజన్లో నేనేం వాడాను, వీడికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే విషయాలు మీకు తెలిస్తే మీరు జాగ్రత్తగా ఉంటారు, మీ పిల్లల్ని మిమ్మల్ని బాగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో. హోప్ యూ లైక్ మై వ్లాగ్. బై సీ యూ ఇన్ మై గృహప్రవేశం వ్లాగ్స్ నెక్స్ట్. ఓన్లీ హ్యాపీ. ఓకే బాయ్. యాక్చువల్లీ ఆడవాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇన్ని కనిపించాయి అనుకోండి, ఏది కొనాలి అని మెదడుకి చాలా పని పెట్టాల్సి వస్తుంది. దానికంటే ఏ మొగుడిని చేసుకోవాలనేది ఈజీగా ఉంటుందేమో. ఇప్పుడు మా అక్క మా బావని కూడా లైన్లో పెట్టింది. మీ ఆవిడ ఛానల్ అప్పుడప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ కదా మాస్క్ తీయట్లేదు. మా ఆడవాళ్ళని మీరు ఇలాగేనండి కొట్టేస్తుంది. ఈ బ్యాగ్ కోసమైనా ఇప్పుడు 6,000 కొనాలనిపిస్తుంది మాకు.